ఒక జర్నీలో ఎన్ని ట్విస్టులు ఉంటాయని మాత్రం మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో గైస్, నేను మా ఫ్రెండ్స్ తో కలిపి పూరిలో జరుగుతున్న రథయాత్రకి అయితే చూడడానికి వెళ్తున్నాం. టికెట్స్ అయితే మనకు కన్ఫర్మ్ కాలేదు, కానీ ఇంక చేసేదేం లేక జనరల్ టికెట్స్ తీసుకుని స్లీపర్ లో అయితే కూర్చుండిపోయాం. ట్రైన్ లో ఒక బ్రో కనిపించి వాళ్ళ దగ్గర టికెట్స్ ఉన్నాయని చెప్పి 2 టికెట్స్ అయితే మనకి ఇచ్చారు. ఇంకా వెంటనే విశాఖపట్నం నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి టికెట్స్ ఇచ్చి హెల్ప్ చేసింది అయితే ఈ బ్రదర్. నేను వెంటనే పై సీట్ కి అయితే ఎక్కేసాను. చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు. కాసేపటికి మనం స్లీప్ లోకి అయితే వెళ్ళిపోయాం. నేను పడుకొని లేచేసరికి నా పరిస్థితి ఏంటో ఒక్కసారి చూడండి. చంపేస్తున్నాడు, పడుకొని ఇవ్వట్లేదు. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ఇంకా మా వాడి సంగతి వస్తే ఫుల్ చాటింగ్ లో బిజీ అయితే ఉన్నాడు. ట్రైన్ జర్నీలో పక్క ఈ ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కరు చేసే ఉంటారు. हाय बोलो, मेरा यूट्यूबर है। कौन की? हाँ। हाय जान। किस करो ये बाय वेट 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 बाय बाय। ఇంకా వైజాగ్ నుంచి కుర్దా రోడ్డుకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి పూరికి వెళ్ళడమే మిగిలింది. ఇక్కడ కుర్దాలో ఒక బ్రో అయితే పరిచయం అయ్యాడు. ఆ బ్రో కూడా పూరికి వెళ్ళడం కోసమే చూస్తున్నాడంట. ఇంకా అందరం కలిపి స్టార్ట్ అయ్యాం. ఇంకా కుర్దా రోడ్డుకి అయితే మనం నైట్ 11 కి అయితే రీచ్ అయ్యాం. ఫుడ్ కోసం అంటూ వెతికాం. ఫుడ్ మాత్రం కుర్దా రోడ్ జంక్షన్ లో మీరైతే మాత్రం అస్సలు ట్రై చేయకండి, అస్సలు బాగాలేదు. వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంది ఫుడ్. నా వరకు అయితే బెస్ట్ సజెషన్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి. కుర్దా నుండి పూరికి క్రౌడ్ ఎక్కువ ఉన్న వల్ల ట్రైన్స్ అన్ని ఫుల్ అయిపోయి మనం క్యాబ్ అయితే బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. ఇంకా ఒడిశాలో రాకండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా వస్తే కొంచెం ప్లానింగ్ తో రండి. ప్లానింగ్ తో రావాలి. ఇంకా కార్ లో చిల్ అవుతూ మనం పూరికి అయితే స్టార్ట్ అయ్యాం. దారిలో టీ కాఫీ కోసం అని చెప్పి కాసేపు కార్ అయితే ఆపాం. ఇది అరగట్లేదని చెప్పి ఐస్ క్రీమ్లు, వాటర్ బాటిల్ తీసుకుంటున్నారు కుర్రోళ్ళు. యా యా కావాలి కావాలి. కాదు మాన్స్టర్ తీసుకోవచ్చు కదా. మాన్స్టర్ డబ్బులు పంపితే తీసుకుంటా. ఇంకా పూరికి అయితే మనం రీచ్ అయిపోయాం. అక్కడ నుంచి ఆటో తీసుకొని టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ పూరి టెంపుల్ చూడండి నైట్ టైం ఎంత బాగుందో. రేపు రథయాత్ర కోసం అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. రథయాత్ర టైంలో మీరు పూరి వచ్చినట్లయితే పక్కా ప్లాన్ చేసుకుని అయితే రండి. మాకు రూమ్ దొరికేసరికి అరౌండ్ 3:30 అయితే అయింది. చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు రూమ్స్ వచ్చేసి. అండ్ ట్రావెలింగ్ కూడా చాలా కాస్ట్ అయితే అవుతుంది. పక్కా ప్లాన్ చేసుకుని అయితే రండి. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం.